తెనాలి రామకృష్ణ కథ దొంగిలించబడిన ఉంగరం. ఒకప్పుడు తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో రాజ్యంలో ఎంతో ప్రసిద్ధి పొందాడు. ఆయన ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగలడని అందరికీ తెలుసు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు రాజసభలో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఆ సభలో రాజుకు ఎంతో ఇష్టమైన విలువైన వజ్రాల ఉంగరం కనిపించకుండా పోయింది. ఆ ఉంగరం రాజు చేతిలో ఎప్పుడూ ఉండేది, కానీ ఆ రోజు అకస్మాత్తుగా అది కనిపించలేదు. రాజు చాలా ఆందోళన చెందాడు. ఈ ఉంగరం నాకు ఎంతో ప్రియమైనది, దీన్ని ఎవరు తీసుకున్నారో వెంటనే కనుక్కోవాలి అని ఆజ్ఞాపించాడు. రాజభవనం అంతా వెతికారు, కానీ ఉంగరం ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణ ముందుకు వచ్చి, మహారాజా, ఈ విషయాన్ని నాకు వదిలేయండి, దొంగ ఎవరో నేను కనుగొంటాను అన్నాడు. రాజు అంగీకరించాడు. అనుమానితులు. ఆ సమయంలో సభలో పనిచేసే 10 మంది సేవకులు అక్కడే ఉన్నారు. ఉంగరాన్ని వారిలో ఎవరో ఒకరు తీసి ఉంటారని తెనాలి అనుమానించాడు. వారందరినీ ఒక గదిలోకి పిలిపించాడు. మీలో ఎవరో ఒకరు ఉంగరాన్ని తీసుకున్నారు, నిజం చెబితే శిక్ష తక్కువగా ఉంటుంది అని చెప్పాడు. కానీ అందరూ మేము ఏమీ తీసుకోలేదు అని చెప్పారు. తెనాలి చిరునవ్వు నవ్వాడు. సరే అయితే నిజం బయటపడే ఒక ఉపాయం ఉంది అన్నాడు. తెనాలి వేసిన తెలివైన ఉచ్చు. తెనాలి ఒక పెట్టె తీసుకొచ్చాడు. అందులో కాళీమాత ఆలయం నుంచి తెచ్చినట్లు చెప్పిన 10 సమానమైన కర్రలు ఉన్నాయి. ఈ కర్రలు మంత్రశక్తి కలిగినవి, మీలో దొంగ ఎవరో ఇవే చెబుతాయి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ ఒక కర్ర తీసుకుని ఈ రాత్రి ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయం తీసుకురండి. ఎవరు ఉంగరం దొంగలించారో వారి కర్ర రాత్రికి 1 అంగుళం పెరుగుతుంది అని చెప్పాడు. సేవకులందరూ కర్రలు తీసుకొని వెళ్ళిపోయారు. దొంగ భయం. నిజానికి ఆ కర్రలో ఎలాంటి మంత్రం లేదు, అవన్నీ ఒకే పొడవులో ఉన్నాయి. కానీ నిజమైన దొంగ మాత్రం భయపడిపోయాడు. రేపు నా కర్ర 1 అంగుళం పెరిగితే అందరికీ నేను దొంగనని తెలిసిపోతుంది అని అనుకున్నాడు. ఆ భయంతో అతను తన కర్రను 1 అంగుళం కోసేశాడు. మిగతా సేవకులు మాత్రం తమ కర్రలను అలాగే ఉంచారు. నిజం బయటపడింది. మరుసటి రోజు అందరూ తమ కర్రలతో వచ్చారు. తెనాలి ఒక్కొక్కరి కర్రను పరిశీలించాడు. అందరి కర్రలు ఒకే పొడవులో ఉన్నాయి, కానీ ఒక్క సేవకుడి కర్ర మాత్రం 1 అంగుళం చిన్నగా ఉంది. తెనాలి వెంటనే అతనిని చూపిస్తూ, మహారాజా, ఉంగరాన్ని దొంగిలించింది ఇతడే అన్నాడు. సేవకుడు ఆశ్చర్యపోయాడు. మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. తెనాలి నవ్వుతూ, కర్రలు పెరగవు, కానీ దొంగ భయంతో తన కర్రను కోసేశాడు, అందుకే ఇది చిన్నదయింది అన్నాడు. ఆ సేవకుడు తల వంచి తన తప్పును ఒప్పుకున్నాడు. వెంటనే దాచిపెట్టిన ఉంగరాన్ని తీసుకొచ్చి రాజుకు ఇచ్చాడు. ముగింపు. రాజు చాలా సంతోషించాడు. రామకృష్ణ, నీ తెలివితేటలు నిజంగా అద్భుతం. బలంతో కాదు, బుద్ధితోనే నిజాన్ని బయటపెట్టావు అని ప్రశంసించాడు. సభలో ఉన్న వారందరూ తెనాలి తెలివికి ఆశ్చర్యపోయారు. నీతి. అపరాధి తన తప్పును దాచుకోవాలని ప్రయత్నించిన భయం వల్ల చివరకు తానే తనను బయట పెట్టుకుంటాడు. తెలివి, సమయస్ఫూర్తి ఏ సమస్యనైనా పరిష్కరించగలవు. ఈ తెనాలి రామకృష్ణ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.